అండి అందరికీ. అందరు ఏం చేస్తున్నారు? మీ భోజనాలు అన్నీ అయిపోయినాయా? ఇప్పుడైతే చూడండి, ఇది మా జామ చెట్టు. ఈ జామ చెట్టుకి కాయలు అయితే ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ కాయలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకా అయ్యే లోపల ఇంకా మళ్ళీ చిన్న చిన్న పిందెలు వస్తూనే అయితే ఈ చెట్టుకు వచ్చేసి చూడండి, ఇట్లా చిన్న చిన్న కాయలు. ఇవి ఎప్పుడు కాత కాస్తూనే ఉంటాయండి. ఫుల్ తీయగా ఉంటాయి. కాకపోతే మాకు కోతులు ఎక్కువగా అండి, ఇట్లా అస్సలు ఉంచవు. ఇంకా కోతులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. చెట్టుకు అంటే కాయలు ఉంటాయి కదా, ఈ కొమ్మకు ఒక 10 కాయలైనా ఉంటాయి చూడండి, గుత్తులు గుత్తులుగా. చాలా హెల్తీ అన్నమాట. ఈ ఆకులు కూడా చాలా మంచిదండి. ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకుల్ని మనము మంచిగా వేడి చేసి మరిగిచ్చి తాగుతేనైతే మనకి రకరకాల సమస్యలు ఉంటాయి కదా. అందులో మనకి కొన్ని సమస్యలు ఏంటంటే నోటి దుర్వాసన అని చెప్పేసి, పళ్ళ వాపులు ఇట్లాంటివన్నీ పోతాయండి. రోజు తాగినా కానీ మనకి ఎట్లా అంటే షుగరు, బీపీ, ఆ తర్వాత మోకాలు నొప్పులు ఇట్లా కొన్ని ఉంటాయి, అవి తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా జామకాయ తినటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇంకా అందరికీ తెలుసు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేప చెట్టు గాలి గురించి మీ అందరికీ తెలిసిందే. అయితే వేప చెట్టు మా మామయ్యనైతే ఇప్పటికీ కూడా ఇదిగోండి ఇట్లా తెంపేసుకొని రోజు వీటితోనే పళ్ళు తోముతాడండి మా మామయ్య. తెలుసా అండి మీకు? అయితే మీరు చెప్పండి. ఏం తెలుసండి నీకు? తెలుసా చెప్పు. నేను మాట్లాడుతూ ఉంటే పక్కన వీళ్ళు నన్ను ఇమిటేట్ చేస్తున్నారు అనమాట. అయితే వేప చెట్టు గురించి చాలా వీడియోస్ అయితే నేను పెట్టాను. కాకపోతే ఏంటంటే వేప చెట్టు ఈ పచ్చి ఆకుల్ని, దోమలు ఎక్కువగా ఉంటాయి కదా, ఈ పచ్చి ఆకుల్ని మనం బొగ్గుల కింద వేసేసి వాటిని మనం ఇంట్లో పొగేసినాం అనుకోండి, దోమలు అయితే పరారైపోతాయి ఆ వాసనకి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి మాట్లాడుతుంటే తొండొచ్చింది, అదిగో అక్కడ. ఇంకా మా పిల్లల ఎక్స్ప్రెషన్స్. అది పురుగుల్ని తింటుందిరా. మా వాళ్ళతోనైతే మరీ ఎక్కువ, అంటే అయ్యో. మట్టి కళ్ళలో